హలో ఎవ్రీవన్. మొన్న ఏప్రిల్ 30 మా అమ్మ నాన్నలది 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ అనమాట. అయితే కేక్ అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకొద్దామని చెప్పి బయటకు వెళ్ళాము. చిన్న సెలబ్రేషన్ చేసాం వాళ్ళ హ్యాపీనెస్ కోసం. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి మా కజిన్స్ అందరూ వచ్చేసారు. ఇంకా అందరం కలిసి లంచ్ చేసేసాము. లంచ్లో స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ. నేను డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి తీసుకొచ్చానంటే ఈ 4 బెలూన్స్ కలిపి ఒక సెట్ అనమాట. అలాంటివి 2, ఇంకెనక మళ్ళీ సిల్వర్ కలర్ కర్టెన్, హ్యాపీ యానివర్సరీ అనే బ్యానర్. 25 అనేది దొరకలేదు. ఇంక ఈ పాపర్స్ 2 తెచ్చాను. 25 నెంబర్ బెలూన్ కానీ బ్యానర్ కానీ ఏం లేదు మేము వెళ్ళిన దగ్గర. సో అది వదిలేసామన్నమాట. ఇంకా అదే రోజు ట్విస్ట్ ఏంటంటే మా తమ్ముడు 10th తెలంగాణలో 10th రిజల్ట్స్ వచ్చాయి ఏప్రిల్ 30. వాడికి 10/10 వచ్చాయి. ఇంకా సేమ్ డే రిజల్ట్స్ రావడము, వాడికి 10/10 రావడము, ఇంకా డబుల్ సెలబ్రేషన్ అయిందనమాట. ఆ రోజు చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాము. అందరం కజిన్స్ అందరం కలిస్తే భలే ఎంజాయ్ చేస్తాం కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి డెకరేషన్ అయితే చేసాము. ఆ రోజు ఈవినింగ్కి వాడి కోసం కూడా ఒక కేక్ తీసుకొచ్చాము మా తమ్ముడు కోసం. వాడు ఇంకా షాక్ అయ్యాడు అనమాట. అసలు ఎప్పుడు తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎప్పుడు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు అని చెప్పి షాక్ అయ్యాడు అనమాట. ఇక కష్టపడి అందరం కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నాము. మీరు కూడా మీ పేరెంట్స్కి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్, వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ మనం తీరుస్తూ ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచితే అంతకన్నా మనకి కావాల్సింది ఏముంది. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేయండి. అండ్ మనం ఎంత గ్రాండ్గా చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రేమతో చేసాం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఇంకా మేము డెకరేషన్ అంతా అయిపోయింది, కిందకి వెళ్ళిపోయాము. డాబా పైన రూమ్ ఉంది మాకు, ఆ రూమ్లో చేసామన్నమాట డెకరేషన్. కిందకి వెళ్ళిపోయాము. 7:30కి అట్లా అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి ఆ హ్యాపీ యానివర్సరీ అనేది ఊడిపోయింది అనమాట. ఇంకా సరే ఊడిపోయింది కదా ఎలాగూ అని చెప్పి ఇంకా వదిలేసి మా తమ్ముడితో ఫస్ట్ కేక్ కట్ చేయించాము. అంటే హ్యాపీ యానివర్సరీ ఉంటే వాడికి బ్యాక్గ్రౌండ్ బాగుండదని చెప్పి ఫస్ట్ వాడితో కేక్ కట్ చేయించేసి తర్వాత మా మమ్మీ వాళ్ళతో కట్ చేయించాము. అందుకే మా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. లాస్ట్ ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇంకా టేబుల్ మీద వేసిన క్లాత్ కూడా బాగా సెట్ అయింది ఆ కలర్ మోడ్కి. చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎట్లా నచ్చిందో కమెంట్ చేయండి. మా డెకరేషన్ 10th క్లాస్లో 10/10 వచ్చాయని రాపిచ్చామన్నమాట కేక్ మీద కూడా. ఇంకా నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ఆ క్యాండిల్ మనకి ఇప్పుడు చిచ్చుబుడ్లాగా వచ్చే క్యాండిల్స్ వస్తున్నాయి కదా, అది మనం వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే అంటే మసిలాగా కింద పడుతుంది. అది ఒక కెమికల్ అనమాట. ఆ కెమికల్ మనం అబ్జర్వ్ చేయము అంతగా, కానీ అది కేక్ మీద పడుతుంది కదా, కేక్ మీద క్యాండిల్ పెడతాం కాబట్టి. సో కేక్ మీద పడినప్పుడు ఆ కేక్ని మనం తింటాం, ఆ కెమికల్ని కూడా మనం తింటున్నాము. సో అది నేను రీసెంట్గానే ఆ వీడియో చూశాను. అందుకని మేము క్యాండిల్ కేక్ మీద పెట్టకుండా పక్కన కానీ ఫ్రంట్ కానీ అట్లా దూరంగా ఒక దానిలో గుచ్చేసి పెట్టామన్నమాట. మా మమ్మీ వాళ్ళకైతే ఇంకా నాకు క్యాండిల్ వెలిగించాలని కూడా అనిపించలేదు, అందుకే 25 అని ముందు అట్లా పెట్టాం క్యాండిల్స్ని. ఇంకా అట్లా సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ మా తమ్ముడితో కట్ చేయించేసి మా తమ్ముడు సెలబ్రేషన్ అయ్యాక మళ్ళీ హ్యాపీ యానివర్సరీ అని అంటించేసి అప్పుడు మా మమ్మీ వాళ్ళతో కేక్ కట్ చేయించాము. ఇంకా మేము నలుగురం ఒకటే ఫ్రేమ్లో మీ అందరి ముందుకి ఇట్లా చూపించడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడము. మా చెల్లి, నేను, మా మమ్మీ, మా డాడీ అనమాట, అందరం ఒకటే ఫ్రేమ్లో మీ అందరి ముందుకి ఇట్లా చూపించడము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా అందరం కలిసి అందరూ కేక్ పెట్టడం, అందులో ఫొటోస్ దిగడము అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి నిద్రపోయామన్నమాట. ఇంకా అయిపోయింది డే. మా వీడియో ఎట్లా ఉందో ఈ ఫుల్ వీడియో చూసేయండి, ఎట్లా ఉందో కమెంట్ చేసేయండి.
బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.